ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కూడికల రెండవ దినము, ఈ సాయంకాలపు ఈ కూడికకు ఆరాధనకు వచ్చిన ప్రతి వారికి కూడా వందనాలు, శుభాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా మీతో కలిసి ఈ సాయంకాలం ప్రభువును ఆరాధించడానికి, మనము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. అలాగే మీ మధ్యకు రావడానికి ప్రధాన కారకులైనటువంటి దైవజనులు రెవరెండ్ యోనా అయ్య గారికి, వారి యొక్క కుటుంబానికి, అలాగే స్థానిక సంఘ కాపరిగా ఉంటున్నటువంటి ఆనందరాజు గారికి, ఈ సాయంకాల కూడికను అధ్యక్షత వహించి నడిపించుచున్నటువంటి దేవుని సేవకునికి, అలాగే ఇక్కడున్న పెద్దలైన ప్రతి వారికి కూడా, అలాగే చిన్నలకు, స్త్రీ పురుషులకు వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ఈ 3 దినాల ఈ పరిచర్య, ఈ 3 దినాల పరిచర్య వెనుక అనేక మంది ప్రార్థన, ప్రయాస, వారి యొక్క త్యాగ ఫలితంగా మనము ఈ సమయాలను కలిగి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనము మరవడానికి వీల్లేదు. దేవుడు మనలను ప్రేమించి ఈ ప్రత్యేకమైనటువంటి కోడికల ద్వారా దేవుని సేవకులు మన యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాక్య వెలుగులో మన జీవితాలను మరొకసారి పరీక్షించుకోవడానికి, విశ్వాసులమైనటువంటి మనము దేవునికి మరింత చేరువ కావడానికి, ఒకవేళ ఇంతవరకు కూడా యేసుక్రీస్తును వ్యక్తిగతంగా విశ్వసించినటువంటి వారంగా ఉంటున్నట్లయితే, ఈ సమయంలోనైనా ఆయనను ప్రభువుగా, రక్షకునిగా మనము అంగీకరించాలి అనేటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ విధమైనటువంటి ఈ సమావేశాలు దేవుని ఆత్మ ప్రేరణతో దేవుని సేవకులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవి యథాలాపంగా, అలవాటు ప్రకారంగా జరిగేటువంటి కూడికలుగా కాకుండా, ప్రత్యేకంగా దేవుడు నా కొరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశాడు. ఈ కూడికలలో పాలు పొందటం ద్వారా నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను మరింతగా దేవునికి మహిమకరముగా జీవించగలగాలి, నేను దేవుని యొక్క అడుగుజాడలలో మరింతగా నడిచేవానిగా ఉండాలి. ఈ సమావేశాలు ప్రతి ఒక్కొక్కరికి కూడా మేలుకరంగా, దేవునికరంగా ఉండాలి అనేటువంటిదే వీటిని ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి మాటలు మనము హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే, ఆ దేవుని మాటలకు లోబడి మనము బ్రతుకగలిగితే, నిశ్చయంగా దేవుని దీవెన, ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మరి ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి
కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ప్రధానంగా ఈ 121వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనము ధ్యానము చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఆ తరువాత మిగిలినటువంటి వచనాలు కూడా మనము క్లుప్తంగా చూస్తాం. ఇక్కడ మొదటి వచనములో కీర్తనాకారుడు పలుకుచూ ఉన్నటువంటి ఈ మాటలను మనము గమనించినప్పుడు ఇటువంటి మాటలు ఏ వ్యక్తి అయినా కూడా ఏ సందర్భంలో అలాగూ మాట్లాడేవారుగా ఉంటారు. ఏ పరిస్థితులలో ఒక వ్యక్తి ఈ కీర్తనాకారుడు పలుకుతున్నట్లుగా పలికేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని మనము ఒకసారి ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయము ఏమిటి అంటే, సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఇక్కట్టులో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య ఎటు తోచనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏ విధంగా నేను ఈ సమస్య నుండి బయటపడగలను, ఎవరు నాకు సహాయము చేయగలరు, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రతికూలమైన, క్లిష్టమైనటువంటి, కఠినమైనటువంటి సందర్భాల గుండా వెళుతూ ఉంటాడో, అటువంటప్పుడు ఈ విధమైనటువంటి తలంపు, ఈ విధమైనటువంటి ఒక ఆలోచన అతడు కలిగి ఉంటాడు. ఇక్కడ ఈ మాటలు అంటున్నటువంటి వాడు, అతడు దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుణ్ణి విశ్వసించినటువంటి వాడు, దేవుని మార్గములో నడుచుచూ ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతా ఉంది. అంటే దేవుని యందు మనము విశ్వాసం ఉంచాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని మార్గములో నడుచుకుంటూ ఉన్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నాను, క్రమము తప్పకుండా ఆరాధనకు వెళుతూ ఉన్నాను, ప్రార్థన చేసే వ్యక్తినిగా ఉన్నాను, దేవునికి నా యొక్క దశమ భాగాలు, కానుకలు సమర్పించుకుంటూ ఉన్నాను, నీతిగా యథార్థంగా నేను బ్రతుకుతూ ఉన్నాను, కాబట్టి నా జీవితములో మేలు, నా జీవితములో ఆశీర్వాదం, నా జీవితములో అభివృద్ధి, నా జీవితములో ఎల్లప్పుడూ కూడా విజయం, నా జీవితంలో ఓటమి కలిగి ఉండడానికి వీల్లేదు, నా జీవితంలో కష్టము నష్టము రావడానికి వీల్లేదు, నా జీవితంలో వ్యాధి బాధలు రావడానికి వీల్లేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తిని, యేసు క్రీస్తును విశ్వసించినటువంటి వ్యక్తిని, యేసు క్రీస్తును ప్రభువుగా నా జీవితానికి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిని, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాను. కాబట్టి నా జీవితంలో అంతా కూడా నాకు అనుకూలముగానే జరుగుతుంది. నేను చేపట్టే ప్రతి పనిలో నేను సఫలం చెందుతా, ఓటమి నాకు రాదు. ఒకవేళ ఆ విధంగా అనుకుంటే అది వాక్యానుసారమైనటువంటి విశ్వాసము కాదు.
దేవుని బిడలమైనంత మాత్రమున, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును విశ్వసించి రక్షించబడినంత మాత్రమున, నీవు నీతిగా యథార్థంగా బ్రతుకుచున్నంత మాత్రమున, నీవు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా మార్గదర్శకంగా ఒకవేళ ఉంటూ ఉన్నప్పటికీ నీ జీవితంలో సవాళ్ళు ఎదురవుతాయి. నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. నీ జీవితంలో ఆయా సందర్భాల్లో చూడడానికి ఓటమి చెందాను అనేటువంటి పరిస్థితులు దేవుని బిడ్డల జీవితాల్లో వస్తాయి. దేవుని సేవకుల జీవితాల్లో వస్తాయి. దేవుని యొక్క వాక్యములో పాత నిబంధనలో గాని నూతన నిబంధనలో గాని ఈ దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు వారి జీవితంలో మేలు పొందారు, ఆశీర్వాదాన్ని పొందారు, అభివృద్ధిని పొందారు. వారి జీవితంలో దేవుని గొప్ప కార్యాలు జరిగించబడ్డాయి. కానీ అదే సమయంలో వారి జీవితంలో లోయ అనుభవాలు కలిగి ఉంటూ ఉన్నారు. దుఃఖకరమైనటువంటి సంఘటనలు వారి జీవితంలో చోటు చేసుకున్నాయి. కష్టాల గుండా, బాధల గుండా, కన్నీటి గుండా వారు ప్రయాణము చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, సహాయము నాకు ఎక్కడి నుండి వస్తుంది? ఎప్పుడైతే ఒక విశ్వాసి లేక దేవుని సేవకులు అనబడినటువంటి వారు వారి జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో కొన్ని సందర్భాల్లో సమాధానము దొరకనటువంటి ఆ యొక్క సందర్భాలు, మనము కలిగి ఉన్నటువంటి ప్రశ్నలకు ఆ సందర్భంలో పరిష్కారము మనకు కనబడదు. దిక్కుతోచనటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎటువైపు నుండి నా యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుందో, ఎవరు నాకు సహాయం చేస్తారో. కొన్నిసార్లు దేవుని బిడలమైనటువంటి మన జీవితంలో అటువంటి సందర్భాలు వస్తాయి. అటు ఇటు చూచేటువంటి సందర్భాలు, దిక్కు తోచనటువంటి సందర్భాలు తప్పకుండా వస్తాయి. అది జరుగుతుంది. ఇది కేవలము లోకములో ఉన్నటువంటి వారికి, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, నిజమైనటువంటి దేవుణ్ణి విశ్వసించినటువంటి వారికి, లోకస్తులకు మాత్రమే వస్తాయి అనుకుంటే అది సత్యము కాదు. వాస్తవానికి దేవుని యొక్క వాక్య ప్రకారంగా యేసు క్రీస్తునందు విశ్వసించినటువంటి వారికి అనేకమైనటువంటి శ్రమలు, వారి జీవితంలో ఇబ్బందులు, వారి జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. అయితే క్రైస్తవ జీవితంలో ప్రతికూలతలు లేకుండా ఉండాలి అంటే, మన జీవితంలో ఏ విధమైనటువంటి ఇరుకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం. ఏమిటి అంటే, రాజీ పడిపోతే నీకు సమస్య ఉండదు. పరిస్థితులతో రాజీ పడిపోతే, ప్రజలతో రాజీ పడిపోతే మనకున్నటువంటి ఆ సమస్యలకు సులువైనటువంటి మార్గాలు కనబడుతూ ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి, నీ నీతిని యథార్థతను విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఒకవేళ నీవు రాజీ పడిపోతే నీవు అంత క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే తమ జీవితంలో యథార్థంగా నడుచుకోవాలనుకుంటున్నారో, దేవునికి లోబడి బ్రతకాలనుకుంటున్నారో, నీతిగా వారి జీవితాలు కొనసాగించాలి అని ఒక సంకల్పాన్ని కలిగి ఉంటున్నారో, వారు తప్పకుండా వారి జీవితంలో ప్రతికూలత, వారి జీవితంలో క్లిష్టమైనటువంటి సందర్భాలు తప్పకుండా కలిగి ఉంటారు. కాబట్టి ఈ కీర్తనాకారుడు
ఎటు చూడాలో ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితుల గుండా ఉంటూ ఉన్నాడు. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చిన అర్థం కావడం లేదు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, నాకున్న సమస్య నుండి ఎవరు విడిపిస్తారు? మనము కూడా కొన్నిసార్లు అదే పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు. కానీ లోకస్తులకు, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మనము 2వ వచనములో చూడగలుగుతున్నాం. ఈ యొక్క కీర్తనాకారుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఈ వ్యక్తి, అతనికి వచ్చినటువంటి సమస్య వలన, కష్టము వలన, బాధ వలన కొంత సమయము దిక్కుతోచనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కలవరముతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల గుండా ఉంటూ ఉన్నాడు. కానీ అనతి కాలంలోనే అతడు సత్యాన్ని గ్రహించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే అతడు నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అతడు అంటూ ఉన్నాడు 2వ వచనములో, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకంటే నేను యెహోవాను నా దేవునిగా కలిగి ఉన్నాను, యేసు క్రీస్తును నా ప్రభువుగా కలిగి ఉన్నాను, నేను దేవుని కుమారుడనై ఉంటున్నాను, నేను దేవుని కుమార్తెనై ఉంటున్నాను. పరిస్థితుల ప్రభావము వలన నీ జీవితంలో వెళుతూ ఉన్నటువంటి ఆ లోయ అనుభవాలు నిన్ను కొన్నిసార్లు దిక్కుతోచనటువంటి పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కానటువంటి విధంగా నీవు అటు ఇటు చూడడం, ఇటు నుండి నాకు సహాయం వస్తుంది అనేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు కొంత సమయము కలిగి ఉన్నప్పటికీ నీవు నిజంగా దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే, యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా నీవు నిజముగా ఎరిగినటువంటి వ్యక్తివిగా ఉంటే నీవు వెంటనే కూడా గ్రహింపులోనికి వస్తావు. నాకు అంటూ ఒక సహాయకుడు ఉన్నాడు, నా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు, నా ఇరుకులో విశాలతను కలుగజేసేటువంటి వాడు ఉంటూ ఉన్నాడు, చీకటిలో నాకు వెలుగును పుట్టించగలిగినటువంటి వాడు ఉంటూ ఉన్నాడు. నేను దేవుని బిడ్డనై ఉంటూ ఉన్నాను, నేను దేవుని కుమార్తెనై ఉంటూ ఉన్నాను. దేవుని బిడ్డలైనటువంటి వారు వారి జీవితములో క్లిష్టమైనటువంటి సందర్భాల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు, ఒకవేళ కొంత సమయము గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండినప్పటికీ కూడా వెంటనే పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో నీవు ప్రభు వైపు నీ దృష్టి కేంద్రీకరించబడుతుంది. అవును, నేను ఈ లోకములో ఉన్న అందరి వలె, లోకస్తుల వలె నేను లేను, నేను ఒక ప్రభువును కనుగొంటూ ఉన్నాను, నన్ను విడువని ఎడబాయనటువంటి ఒక దేవుణ్ణి కలిగి ఉంటూ ఉన్నాను, నాకు ఆశ్రయముగా, నాకు నమ్ముకొనదగినటువంటి సహాయకునిగా ఉండేటువంటి ఒక గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. మన జీవితాల్లో బహుశా గత కాలములో ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఈ కీర్తనాకారుడే విధంగా అటు ఇటు చూచాడో, అటు ఇటు పరుగులెత్తాడో, ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో. బహుశా మనము అలాగే ఉండి ఉంటాం. కానీ వెంటనే కూడా గ్రహింపులోనికి వచ్చాం. అవును, నేను దేవుని బిడ్డనై ఉంటున్నాను, నాకు సహాయం చేసేటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉంటూ ఉన్నాను, కాబట్టి నేను ఆందోళన చెందవలసిన పని లేదు, నేను దిక్కు మాలినటువంటి వాడను కాను, నేను గొప్ప దేవుణ్ణి కలిగి ఉంటూ ఉన్నాను. దేవుని ఆత్మ మన ఆత్మకుతో కూడా సాక్ష్యం ఇస్తాడు, మనము దేవుని కుమారులము, కుమార్తెలము అని. కాబట్టి
దేవుని వైపుకు మనము తిరుగుతాం. ఈ రాత్రికాల సమయములో ఈ స్థలములో కూర్చున్నటువంటి నీ జీవితంలో బహుశా ఈ కీర్తనాకారుడు ఏ విధమైనటువంటి సమస్యల గుండా వెళుతూ ఉన్నాడో, ఏదో ఒక సమస్యను బట్టి నీవు కలత చెంది కలవరముతో బాధ వేదన దుఃఖముతో ఒకవేళ ఉంటే కీర్తనాకారుని వలె ఈ సత్యాన్ని నీవు జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వ్యక్తివిగా ఉంటున్నావు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నీవు గ్రహించవలసినటువంటి విషయము, యెహోవా వలననే నాకు సహాయము. ఈ లోకములో ఎవరు కూడా నాకు సహాయము చేయలేరు. అవును, ఈ లోకములో కొంతమందికి సహాయము ఎవరు? ఈ లోకములో ఎటువైపు చూస్తారు కొంతమంది? కొంతమందికి ధనము వారి యొక్క సహాయం, మరి కొంతమందికి ఇతరులైనటువంటి గొప్పవారైనటువంటి వ్యక్తులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు, తెలివైనటువంటి వారు, అధికారములో ఉన్నవారు కొంతమంది వారి వైపు చూచేవారుగా ఉంటారు. వారి సహాయము మాకు చేస్తారు, వారు మాకు ఉన్నారు అనేటువంటి విధంగా బహుశా కొంతమంది మనుష్యుల వైపు చూడటం, లేక ఇతరమైనటువంటి లోకములో ఉన్నటువంటి వాటి వైపు చూడటం వారు చేయవచ్చునేమో. కానీ నిజమైనటువంటి సహాయము మనకు దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తూ ఉంది. దేవుడు మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు. మన పరిస్థితి ఎంత ప్రతికూలమైనది అయినప్పటికీ కూడా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా మనము వెళుతున్నప్పటికీ మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు ఆయన యెహోవా. యెహోవా అనేటువంటి మాటకు అర్థం ఆయన స్వయంభవుడు. ఆయన ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు. ఆయన తనకు తానుగా ఉన్నటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి కీర్తనాకారుడు యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆ యొక్క గ్రహింపుకు అతడు వచ్చినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఆ తరువాత మనం గమనిస్తే తర్వాత మాట మనం చూస్తాం, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చూడండి, కొన్నిసార్లు దేవుని బిడలమైనటువంటి మనము దేవుణ్ణి విశ్వసించాం, రక్షించబడ్డాం, దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనమున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని క్లిష్టమైనటువంటి కష్టాలు, సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు చాలా కృంగిపోయే వారంగా ఉంటాం. ఎంతగానో నిరాశకు, నిస్పృహకు గురవడము, ఎంతో చింత, బాధ, వేదన. కొంతమంది అంటుంటారు, మాకున్న సమస్య మీకు తెలియదు, మేము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో మీకు తెలియదు, కాబట్టి మేము అంత బాధ మా హృదయములో ఉంది, వేదన మా హృదయములో ఉంది, మాకున్నటువంటి సమస్య అటువంటిది. బహుశా అది నిజమై ఉండొచ్చు. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు కలిగి ఉన్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిని బట్టి నీవు కృంగిపోతూ ఉండవచ్చు, చింతతో ఉండవచ్చు. కానీ సత్యము ఏమిటి అంటే, మనము గ్రహించవలసినటువంటి విషయము, నీవు నమ్మినటువంటి దేవునికి నీవు కలిగి ఉన్నటువంటి ఏ సమస్య కూడా పెద్దది కానే కాదు. ఆయన తీర్చలేనటువంటిది, ఆయన పరిష్కరించలేనటువంటిది, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా నీ జీవితంలో నీవు కలిగి లేవు అనేటువంటి సత్యాన్ని నీవు గ్రహించవలసినటువంటి వాడవగా ఉంటున్నావు. ఈ కీర్తనాకారుడు, మనకు నిజంగా తెలియదు అతడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నాడో. కానీ అతడు ముందు కొంత గందరగోళము పడినప్పటికీ కూడా వెంటనే కూడా గ్రహించగలిగాడు, యెహోవా నాకు సహాయకుడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని
ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనం చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉంటాం, బైబిల్లో చదువుతూ ఉంటాం. దేవుడు, మేము నమ్మిన దేవుడు, మేము వెంబడిస్తున్నటువంటి దేవుడు, మేము కలిగి ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, అందరి సమస్తాన్ని కూడా మాటతో ఉనికిలోనికి తీసుకుని వచ్చినటువంటి గొప్ప దేవుడు మా దేవుడు. కానీ అది కేవలము మాట మాత్రం వరకే మనం చెబుతున్నాం. హృదయపూర్వకంగా నీవు ఆ విషయాన్ని నిజంగా నమ్మడంలే. నిజంగా నమ్మితే నీవు నీ సమస్యలను బట్టి, లేక నీకున్నటువంటి ప్రతికూలతను బట్టి, నీకున్నటువంటి కష్టాన్ని బట్టి లోకస్తులలాగా, దేవుణ్ణి ఎరగనటువంటి వారిలాగా, దేవుణ్ణి కలిగి లేనటువంటి వారు ఏ విధంగా చింతిస్తారో అలాగు నీవు చింతించవు. నీ దేవుడు ఎవరో నీవు ఎరుగుదువా? నేను క్రైస్తవుణ్ణి, ప్రతి ఆదివారం ఆరాధనకు వెళుతూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నాను. కానీ నీ దేవుడు ఎవరో నీకు నిజంగా తెలుసా? నీ దేవుడు ఎంత శక్తివంతుడో నీకు తెలుసా? నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో నీవు ఎరుగుదువా? నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చెయ్యగలడో నీవు విశ్వసించగలిగినటువంటి వ్యక్తివిగా ఉంటున్నావా? ఈ కీర్తనాకారుడు ఆ విషయాన్ని గమనించాడు. ఎవరు నాకు సహాయం చేస్తారు? కొండల వైపు నేను చూస్తూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? వెంటనే జ్ఞాపకం వచ్చింది, నేను దేవుని బిడ్డను కదా, పాపక్షమాపణ పొందిన వ్యక్తిని కదా, నేను యేసుక్రీస్తును కలిగి ఉన్నాను కదా, నా దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా, నా దేవుడు మాటతో సమస్తాన్ని కలుగజేయగలిగినటువంటి వాడు. మరటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నప్పుడు నేను ఎందుకు చింతించాలి? దేవుడు తన బిడ్డలైనటువంటి వారు చింతించడము, ఏ విషయమైనా కావచ్చు, ఏ విషయంలో కూడా నీవు చింతించడము దేవుని చిత్తము కానే కాదు. ఒకవేళ నీ జీవితంలో ఏ కారణం చేతనైనా చింతిస్తూ ఉంటే, విచారపడుతుంటే, నీవు దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి వ్యక్తివిగానే ఉంటున్నాం. అంటే అంత తేలికైనటువంటి విషయం కూడా కాదు ఇది. చింతించకుండా ఉండడము, బాధపడకుండా ఉండడము, మన జీవితంలో చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చింతించకుండా ఎలా ఉంటాం? మానవులం కదా. అంటే ఈ భక్తుడు కూడా చింతించకుండా నిజంగా లేడు. మొదట కొంత చింత వచ్చింది, మొదట కొంత భయం వచ్చింది, మొదట కొంత ఆందోళన, కలవరం చెందాడు. కానీ కలవరము కొనసాగించబడలేదు, ఆందోళన అలాగే ఉండలేదు, ఆ చింత ఆ విధంగానే అతని జీవితంలో లేదు. దాని నుండి వెంటనే బయటపడినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అది దేవుని బిడ్డలమైనటువంటి మనము మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి అనుభవం. మనము దేవుని బిడ్డలమని దేన్ని బట్టి రుజువు చేయబడుతుంది? నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను అనడానికి సూచన ఏంటి అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, నా జీవితంలో ఏ కష్టము రాకపోతే, ఏ బాధ లేకపోతే నేను దేవుని బిడ్డనన్నమాట. దురదృష్టవశాత్తు కొంతమంది బోధకులు కూడా ఆ విధంగా బోధించేటువంటి దినాల్లో మనం చూస్తున్నాం. నీవు క్రైస్తవుడు అయితే, యేసు ప్రభు నమ్మితే నీ జీవితంలో కష్టము, రోగము, వ్యాధి, బాధ ఉండడానికి వీలేదు. ఆ విధంగా లేఖనాల్లో మనము చెప్పబడి ఉండలేదు. రోగము కలిగితే దేవుడు స్వస్థపరుస్తాడు. రోగము రాదని బైబిల్లో లేదు. పౌలు ఒక రోగాన్ని కలిగి ఉన్నాడు. తిమోతి
కడుపు జబ్బుతో ఉన్నాడు. ఎపఫ్రోదితు అతడు చావునకు సిద్ధమైనటువంటి వాడు. త్రోఫీము రోగిగా ఉన్నాడు. పౌలంటాడు వారికి కొంత సలహాలు ఇచ్చాడు. వారు ఏం చేయాలో, రోగముతో ఉన్నారు కాబట్టి రోగము కలిగి ఉండడము, కష్టము కలిగి ఉండడము, బాధలు మన జీవితంలో కలిగి ఉండడము మనము దేవుని బిడ్డలము కాదు కాబట్టి అవి వచ్చినాయి. అది చాలా తప్పు. కానీ నీవు దేవుని బిడ్డవైతే, నిజంగా నీవు దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉంటే, నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ పరిస్థితి నిన్ను కృంగదీసేదిగా ఉండదు. ఆ పరిస్థితిలో నీవు కృషించిపోయేటువంటి వ్యక్తివిగా ఉండవు. నీవు ధైర్యంగా ఉంటావు. నీ అంతరంగములో ఒక స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉంటావు. నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే, ఆయన నాకు సహాయం మాత్రము తప్పకుండా చేస్తాడు. ఎలాగూ, ఏ వైపు నుండి సహాయం వస్తుంది నాకు అనవసరం. ఏ రీతిగా సహాయం చేస్తాడు ఆయన ఇష్టం అది. కానీ నాకు తెలిసినటువంటి సత్యము, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు మాట తప్పనటువంటి వాడు, నా దేవుడు నన్ను విడువనటువంటి వాడు. కీర్తనాకారుడు తన దేవుడెవరో జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కొంత బాధ, చింత, వేదన, దుఃఖము కలగడము సహజము. కానీ అలాగే కొనసాగడము, ఆ చింతతోనే నీవు నీ జీవితాన్ని వెళ్ళబుచ్చడం ఎంత మాత్రము కూడా అది వాక్యానుసారం కాదు. నీ దేవుణ్ణి నీవు జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి, నీ దేవుని మీద నీ దృష్టిని సారించవలసినటువంటి అవసరత, నీ దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా నీవు కలిగి ఉంటున్నావు. కీర్తనకారుడు ఆ విధంగా ఈ 2వ వచనములో ఆ కన్విక్షన్కు వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, మొదటి వచనములో మనం చూసేది ఏంటంటే కన్ఫ్యూజన్, ఒక విధమైనటువంటి గందరగోళము మొదటి వచనం. 2వ వచనములో కాన్ఫిడెన్స్, దేవుని పట్ల ఒక గొప్ప స్థిరమైనటువంటి నమ్మకము, విశ్వాసము. నా దేవుడైనటువంటి యెహోవాయే నాకు సహాయము చేస్తాడు, ఎందుకంటే నేను ఆయన బిడ్డను. మనము ఆయన బిడ్డలమైతే మనలో ఆ ఖచ్చితమైనటువంటి నమ్మకము ఉండాలి. ఆయనే నాకు సహాయము చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము ఎరిగినవాడు, ఆయన అంతటా ఉన్నవాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయము మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు అంత గొప్ప దేవుని ఎదుట మనము కలిగి ఉన్నటువంటి సమస్య ఎంత చిన్నదో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మన జీవితంలో మనము దిగులు చెందడానికి, ఆందోళన, భయము లేక చింత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, మన దృష్టిని ఆ సమస్య నుండి విడిపించగలిగినటువంటి దేవుని మీద కాకుండా సమస్య మీదే మన యొక్క ఆలోచన. దాని గురించే మనము ఎప్పుడు కూడా మన యొక్క మనసంతా కూడా ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి దాని మీదే తప్ప, దాని నుండి విడిపించగలిగినటువంటి దేవుడు నాకు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయన ఏమై ఉన్నాడో, ఎంత గొప్ప దేవుడై ఉంటున్నాడో ఆ విషయాన్ని కనుక మనము జ్ఞాపకము చేసుకొనగలిగితే అప్పుడు మన సమస్య అంత చిన్నదిగా కనబడుతుంది. ఇక నిన్ను నీ సమస్య బాధించదు. నీవు చింతగా కలిగి ఉండడానికి ఆస్కారము లేకుండా దేవుడు చేయగలిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి మొదటి 2 వచనాల్లో
కీర్తనకారుడు మొదట గందరగోళం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ తర్వాత రెండవ వచనములో ఒక కాన్ఫిడెన్స్కి వచ్చాడు. తనేంటో గమనించాడు. తన దేవుడు ఎవరో అనే విషయాన్ని కూడా గమనించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత మనం గమనిస్తే 3వ వచనం నుండి 8వ వచనం వరకు, 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే ఆ కీర్తనాకారుడు అక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి 6 వచనాల్లో సుమారు 10 సార్లు ఈ మాట మనకు కనబడుతుంది. ఏ మాట అంటే, నీ పాదము, నిన్ను కాపాడువాడు, మరలా నిన్ను కాపాడువాడు, నీకు నీకు నీకు, ఈ విధంగా నిన్ను నీకు నీ అనేటువంటి మాట. అంతకుముందు నేను అని మాట్లాడాడు. నాకు సహాయం ఎక్కడ వస్తుంది, యెహోవా నాకు సహాయము. ఇప్పుడేమో నీ మూడో వ్యక్తి గురించి, ముందేమో తను దేవుడు, తర్వాత 3వ వచనం నుండి చివరి వరకు కూడా మూడో వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా కనబడతా ఉంది. నీ ఎవరు ఆ మూడో వ్యక్తి? ఇంతలో మధ్యలో ఎవరు వచ్చారు? ఎవరి గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు అని గనుక మనం చూస్తే, ఎవరి గురించో మాట్లాడటం లేదు, తనతో తానే ఈ మాటలు చెప్పుకుంటున్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరితో కూడా ఈ మాటలు అతడు మాట్లాడడం లేదు, అతడు తనతో తాను చెప్పుకుంటున్నాడు. చూడండి, మనము 103వ కీర్తనలో దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తనతో తాను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క కీర్తనాకారుడు కూడా చూడండి, ఒక మెట్టు నుండి ఎలాగూ అతడు తన యొక్క విశ్వాసములో, తన యొక్క నమ్మకములో, తన యొక్క నిరీక్షణలో ఎంత లోతుకు అతడు వెళుతున్నాడో ఇక్కడ మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. మొదటిలో గందరగోళములో ఉన్నటువంటి వాడు, ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నటువంటి వాడు, ఎంతగానో కలవరానికి గురైనటువంటి ఈ వ్యక్తి ఆ తరువాత నేను దేవుని బిడ్డను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని అతడు గమనించాడు. అంటే ప్రస్తుతము నేను కలిగి ఉన్నటువంటి ఈ పరిస్థితి నుండి ఎవరు నన్ను విడిపిస్తారు? నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నాకున్నటువంటి ఈ ప్రతికూలత, ఈ కష్టము నా దేవుని ఎదుట అది చాలా చిన్న సమస్య, కాబట్టి ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక కన్విక్షన్కి వచ్చాడు. ఆ ఒప్పుకోలుకు వచ్చినటువంటి వాడు ఆ తరువాత ఈ దేవుడు ఇప్పుడు నాకు సహాయము చేయబోతున్నటువంటి దేవుడు, చేస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు మాత్రమే కాదు, ఇక నా భవిష్యత్తు కాలం అంతటిలో కూడా నేను ఎక్కడ ఉన్నా, ఎక్కడకు వెళుతున్నా, నేను ఏమి జరిగిస్తూ ఉన్నా ఆయన నాకు తోడుగా ఉంటాడు. చూడండి, ఎప్పుడైనా కూడా మనము దేవుని సహాయము మనము కలిగి ఉన్నప్పుడు, లేక దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆ నమ్మకము, ఆ ఒప్పుకోలు మనంతరంగములో కలిగి ఉండగలిగినప్పుడు అది నిన్ను భవిష్యత్తులో కూడా నీ దేవుడు నీకు ఆధారము కాగలడు అనేటువంటి ఒప్పుకోలు నీ హృదయములోనే నీవు కలిగి ఉండడానికి అవకాశం ఉంటా ఉంది. నీ హృదయములో ఆ కాన్ఫిడెన్స్ కలుగుద్దనమాట. నేను అంటే నీతో నీవే చెప్పుకుంటావు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈ కీర్తనకారుడు అది చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా, నీ పాదము ఆయన తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. అంటే అతనిలో
ఏ విధమైనటువంటి నమ్మకము తన దేవుని పట్ల, ప్రస్తుతము మాత్రమే కాదు నా దేవుని నాకు సహాయం చేసేది, లేక ప్రస్తుతము నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుండి మాత్రమే నా దేవుడు విడిపించడం కాదు, భవిష్యత్తు కాలములో నా జీవన ప్రయాణములో నేను ఎటువైపు వెళుతున్నప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా దేవుడు నాకు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, నన్ను కాపాడేవాడుగా ఉంటాడు. 23వ కీర్తన 4వ వచనములో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చూడండి, అతని యొక్క ఒప్పుకోలు, అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ, నమ్మకము. నేను ఎల్లప్పుడూ కూడా క్షేమకరమైనటువంటి లేక ఏ హాని లేనటువంటి మార్గములో మాత్రమే నేను ప్రయాణం చేయడం కాదు, ఒకవేళ నేను మరణ లోయలో, గాఢాంధకారపు లోయలో, కన్నీటి లోయలో, కష్టాల గుండా కూడా వెళ్ళినా నేను భయపడను. కారణం ఏంటి? నీవు నాకు తోడయుంటావు. మన హృదయములో దేవుని బిడ్డలంగా మనము దేవుణ్ణి నమ్మేది కేవలము ప్రస్తుత కాలము, కేవలము ఇప్పటి కొరకు, ఈ దినము కొరకు మాత్రమే కాదు. మనము మన జీవితాంతము కూడా దేవుడు మనలను భద్రపరిచేవాడుగా ఉంటాడు, మనలను నడిపించేవాడుగా ఉంటాడు, మనకు తోడుగా ఉండేవాడుగా ఉంటాడు, మనలను కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి నమ్మకము, విశ్వాసము కేవలము ప్రస్తుతము ఉన్నటువంటి సమస్య ఇక్కడ నుండి విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తు కాలములో ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పటికీ ఆయనే నాకు తోడుగా ఉంటాడు. ఈ కీర్తనాకారుడు ఆ కాన్ఫిడెన్స్ అతని హృదయంలో కలిగి ఉంటూ ఉన్నాడు. ఆ నమ్మకాన్ని, నిరీక్షణ కలిగినటువంటి వాడుగా తనతో తాను ఈ మాటలు చెప్పుకుంటున్నటువంటి వాడుగా మనము చూడగలుగుతూ ఉంటాం. మనం ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయములో 9-10 వచనాల్లో ఈ విధంగా దేవుడు ప్రవక్త ద్వారాగా మాట్లాడినటువంటి వాడుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయము చేయువాడను. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప భరోసా. నేను నిన్ను పిలుచుకున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే మాట అంటాడు. యోహాను సువార్తలో మనం గమనిస్తే 15వ అధ్యాయములో ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుగా మనము గమనిస్తాం. మీరు నన్ను ఏర్పాటు చేసుకొనలేదు కానీ నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నటువంటి వాడునుగా ఉంటున్నాను. 15వ అధ్యాయము యోహాను సువార్తలో 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, ఆ తరువాత 19వ వచనము చివరి భాగములో, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతని లోకం మిమ్మును ద్వేషించుచున్నది.
భక్తుడైనటువంటి పౌలు కూడా అంటాడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. నీవు నిజముగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, రక్షించబడినట్లయితే, పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క వాగ్దానము నీకు దేవుడిస్తూ ఉన్నాడు. నిన్ను విమోచించినటువంటి వాడనైనటువంటి నేను నీకు సహాయం చేస్తాను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వాడను. నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను. నేనే నీకు సహాయం చేస్తాను. మరి ఈ మాటలు యెషయా ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన శిష్యులతో, ఆయన నమ్మినటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కీర్తనాకారుడు ఏ మాటలైతే దేవుడు తన ప్రవక్తల ద్వారాగా, పరిశుద్ధాత్మ ద్వారాగా మాట్లాడాడో అది అతని హృదయములో అదే ఒప్పింపును కలిగి ఉంటున్నాడు. క్రైస్తవులమైనటువంటి మనము క్రొత్తగా ఏవో మనము లోపల నమ్మకాలు కలిగి ఉండడం కాదు. మనలో ఉన్నటువంటి నమ్మకము, మనలో ఉన్నటువంటి నిరీక్షణ, మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనము దేని పట్ల అయితే నమ్మకాన్ని కలిగి ఉంటున్నామో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలే. బైబిల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నీ హృదయములో స్థిరపరచబడేదిగా ఉంటది. తిరిగి నీవు అదే విషయాన్ని నీతో నీవు చెప్పుకొనగలిగినటువంటి వ్యక్తివిగా ఉంటావు. దేవుడు చెప్పాడు, నేను నీకు సహాయం చేసేవాడను, నిన్ను కాపాడేవాడను. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నీ పాదము ఆయన తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుడు ఆయన ఎటువంటి వాడని ఆయన చెప్పాడో అవన్నీ కూడా మనలో మనమే ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ ఒప్పుకోలు మన అంతరంగములో కలిగి ఉంటాం. ఒక స్థిరమైనటువంటి మనసును కలిగి ఉంటాం. నా దేవుడు నాకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు. నా దేవుడు నమ్మదగినటువంటి వాడు. నా దేవుడు మాట తప్పనటువంటి వాడు. కాబట్టి మనం 3వ వచనం నుండి చూడండి 8వ వచనం వరకు కూడా మనం గమనిస్తే అతడు ఈ విషయాలన్నీ కూడా తనతోనే మాట్లాడుకుంటున్నటువంటి వాడుగా మనము చూడగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. బయట వారితో మాట్లాడడం లేదు. మనలో మనము ఈ నమ్మకాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. నిజంగా మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని సహవాసములో ఉన్నప్పుడు, దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఈ ఒప్పుకోలు కలిగించేవాడిగా ఉంటాడు. నా జీవితంలో ఈ సమస్య ఉంది, నా జీవితంలో ఈ కష్టం ఉంది, నా జీవితంలో ఈ బాధ ఉంది, నా జీవితంలో ఈ ఇరుకు ఉంది. నిజమే. కానీ నీవు నేను ఈ లోకములో దేవుడు లేనటువంటి వారు ఏ విధంగా తమ పరిస్థితులను బట్టి కృంగిపోయి బ్రతకలేనటువంటి వారుగా ఉంటున్నారో అలాగూ మనం ఉండడానికి వీల్లేదు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, కొంతమంది వ్యక్తులు ఈ లోకంలో బ్రతకలేక బలవన్మరణాలు, తమను తాము చంపుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఆర్థిక ఇబ్బందులు. కుటుంబాలే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మాకిక నిరీక్షణ లేదు, మేము బ్రతకడానికి ఆధారం లేదు, మాకెవరు సహాయం చేయగలిగిన వారు లేరు, నా కుటుంబానికి ఇక ఏ భవిష్యత్తు లేదు. కుటుంబ పెద్దలతో, పిల్లలతో సహా కుటుంబాలే నాశనమైపోతున్నటువంటి పరిస్థితులు. కానీ దేవుని బిడ్డలు మాత్రము ఆ విధంగా వారి లోకములో ఎన్నడూ ఎవరు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగినటువంటి వాడు. క్రైస్తవుడు అంటే నిజమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వాడు. క్రైస్తవుడు అంటే దేవుని సహాయాన్ని ప్రతి పరిస్థితిలో కూడా పొందుకొనగలిగినటువంటి వాడు. నీవు నేను నిజంగా దేవుని బిడలమైనప్పుడు దేవుని హస్తాన్ని మనము
ప్రతి దినము కూడా చూడగలిగినటువంటి వారంగా ఉంటాం. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడే నాకు ఆధారంగా ఉన్నాడు, దేవుడు నాకు ఈ కార్యాలు జరిగిస్తున్నాడు, ఆయన అదృశ్య హస్తము నా మీద ఉంది, ఆయన అదృశ్య హస్తము నా కుటుంబం మీద ఉంది, ఆయన యొక్క కృప నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ యొక్క ఖచ్చితమైనటువంటి నమ్మకము మన హృదయములో, మన అంతరంగములో కలిగి ఉండగలిగినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో దేవుని కార్యాలు మనము అనుభవించగలిగినటువంటి వారంగా ఉంటాం. ఈ కీర్తనకారుడు అదే విషయాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో ఈ యొక్క 3 దినాల యొక్క పరిచర్య, ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలలో పాల్పొందుతున్నటువంటి మనము ఏ విధమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండగలుగుతున్నాం? మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో కార్యాలు చెయ్యడానికి మూలము, మొదటి కారణము ఏమై ఉంటుంది అంటే మనము దేవుని బిడ్డలంగా మార్చబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, పాప క్షమాపణ పొందినటువంటి అనుభవము, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును నీ హృదయములో చేర్చుకున్నటువంటి అనుభవము, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చేత క్షమించబడినటువంటి అనుభవము. ఎంతకాలము నుండి మనము దేవుని మందిరాలకు వెళుతున్నాం అనేది ప్రశ్న కాదు. దేవుని కొరకు ఏమేమి చేస్తున్నాం అనేది కూడా అంత ప్రాముఖ్యము కాదు. మొట్టమొదటిగా నా దేవుణ్ణి నేను ఎరుగుదును అనుభవము ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలి. చాలామంది మందిరములో వారు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, మందిరములో ఉన్నటువంటి వారి చేత, సమాజములో, లోకములో ఉన్నటువంటి వారి చేత వారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డలు వీరు ఆదివారం ఆరాధనకు వెళతారు, కానీ మందిరానికి వెళ్ళడం చాలా మంచిది. మందిరాలకు దేవుని బిడ్డలమైనటువంటి మనము క్రమము తప్పకుండా వెళ్ళాలి. లేక దేవునికి కానుకలు ఇవ్వడము, ప్రార్థన చేయడము, దేవుని పరిచర్యలో పాలు పొందడం, ఇవన్నీ మంచివే. కానీ దేవుని మందిరములో మనము ఉండడము చాలా ప్రాముఖ్యమే. అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే దేవునితో ఉండడము. దేవుని మందిరములో ఉన్నవారందరూ కూడా దేవునితో ఉన్నటువంటి వారు కాకుండా ఉండడానికి ఎంతో అవకాశం ఉంది. దేవుని మందిరములో ఉండొచ్చు, కానీ దేవునితో ఉన్నామా? దేవుని పిల్లల సహవాసములో ఉన్నాం, మంచిదే, కానీ దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా? దేవుని పిల్లలతో నడుస్తున్నాము, నిజమే, కానీ దేవునితో నడుస్తూ ఉన్నామా? ఆ దేవునికి నీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని నీవు కలిగి ఉంటున్నావా? నీ జీవితములో బహుశా అనేక సంవత్సరాల నుండి నీవు మందిరములో ఒక సభ్యునిగా ఉంటూ ఉండవచ్చు, మందిరానికి క్రమము తప్పకుండా వెళుతూ ఉండవచ్చు, క్రైస్తవ కుటుంబములో పుట్టాననేటువంటి ఒక గొప్ప ఆధిక్యత కలిగి ఉండవచ్చు. ఇవన్నీ కూడా మంచివే, కానీ అవేమీ కూడా నిన్ను పరలోకానికి చేర్చలేవు. నీవు క్రమంగా మందిరానికి వెళ్తున్నావు కాబట్టి, దేవునికి కానుకలు ఇస్తున్నావు కాబట్టి, ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, పరిచర్యలో పాలిభాగస్తునుగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను పరలోకానికి అనుమతించడు. యేసు క్రీస్తును నీ హృదయములో నిజముగా ప్రభువుగా, రక్షకునిగా నీవు కలిగి ఉంటూ ఉన్నావా? పాప క్షమాపణ పొందినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకున్నాను, నా ప్రభు నన్ను క్షమించాడు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఆ నమ్మకము నీ అంతరంగములో ఉందా? ఎవరికి తెలియదు. అది నీ సంఘ కాపరికి తెలియదు, నీ కుటుంబస్తులకు తెలియదు, ఎవరికి తెలియదు. నీకు తెలుసు, నీ దేవునికి మాత్రమే తెలుసు. ఈ రాత్రికాల సమయములో ఒకవేళ అనేక సంవత్సరాలుగా మనము క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం, మంచిదే, మందిరాలకు వెళుతున్నాం, మంచిదే, కానీ నిజంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటున్నామా? ఆ దేవునితో సహవాసము చేస్తూ ఉన్నామా? ప్రతిదినము దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే అనుభవాన్ని కలిగి ఉంటున్నామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఖచ్చితమైనటువంటి నమ్మకము నీ హృదయములో నీవు కలిగి ఉంటున్నావా? నా కుటుంబానికి
దేవుని కాపుదల ఉంది, నా బిడ్డలకు దేవుని కృప ఉంది. ఎందుకంటే నా కుటుంబము కొరకు, నా బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. దేవుడు నా కుటుంబాన్ని గూర్చి, నా బిడ్డలను గూర్చి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఇవి అని చెప్పగలిగినటువంటి వారంగా ఉంటున్నామా? దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మోగ దేవుడు కాదు. నీవు నమ్మినటువంటి దేవుడు, విశ్వసించేటువంటి దేవుడు, బైబిల్లో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, నిన్ను దర్శించేటువంటి దేవుడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు, నీకు ఆలోచన చెప్పేటువంటి దేవుడు. నీవు అటు ఇటు పరుగులెత్తవలసిన పని లేదు. వారి దగ్గరికి వీరి దగ్గరికి సలహాల కోసం, మరొక దాని కోసం మొట్టమొదటిగా నీ దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదించాలనే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ ఆ గొప్ప దేవునితో, మనలను నిజంగా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు, నిజముగా హెచ్చించగలిగినటువంటి దేవుడు, మన జీవితాల్లో అద్భుత కార్యములు చేయగలిగినటువంటి ఆ దేవునితో నీవు వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావా? నాకు తెలియదు, ఇక్కడున్న వారికి ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఒకసారి నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకుంటే, నీలో నీవే ఆ ప్రశ్న వేసుకుంటే, అవును నిజంగా నా దేవునికి నాకు సరైనటువంటి సంబంధం ఉందా? నేను ఆయనను ఎరుగుదునా? ఒకవేళ ఆయన్ను వ్యక్తిగతంగా ఎరుగకుండా, వ్యక్తిగతంగా ఆయన్ను మన హృదయములో ప్రభువుగా కలిగి లేకుండా, ఆయనతో మాట్లాడే అనుభవం లేకుండా, ఆయన సహవాసములో లేకుండా, ఎంతమంది దేవుని పిల్లల సహవాసములో ఉన్న, ఎంత గొప్ప మందిరములో నేను సభ్యునిగా ఉన్నా లాభము లేదు, ప్రయోజనము లేదు. నీ మందిరము నిన్ను పరలోకానికి చేర్చలేదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే. ఆయన శిలువ బలియాగము పునరుత్థానాన్ని బట్టి మనకు పాపక్షమాపణ కలుగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికలో పాలు పొందుతున్నటువంటి నీవు నీ హృదయాన్ని ఒక్కసారి వాక్యపు వెలుగులో, నీవు ఎవరైనా కావచ్చు, నీవు ఏ కుటుంబానికైనా చెంది ఉండవచ్చు, ఎంత కాలం నుండైనా కూడా నీవు బహుశా మందిరములో పని కలిగి ఉండొచ్చు, పరిచర్య చేస్తుండొచ్చు, ఇంకేమేమో చేస్తుండొచ్చు. కానీ ప్రశ్న, ఈ దేవుణ్ణి నీవు ఎరుగుదువా? ఆ దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఇప్పటికీ కూడా ఆలస్యం కాలేదు. నీ కొరకే దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. ఇది నీవు ఏదో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు ఈ స్థలానికి రాలేదు. దేవుడు నిన్ను తోడుకొని వచ్చాడు తన దోస్తుల ద్వారా నీతో మాట్లాడడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి అత్యంత అవసరమైనటువంటి విషయాన్ని నీతో ఆయన మాట్లాడడానికి ఈ రాత్రి ఈ స్థలానికి నిన్ను తోడుకొని వచ్చినటువంటి దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకే నేను పరలోకము నుండి లోకానికి వచ్చాను. నీ కొరకు నా రక్తాన్ని చిందించాను, నా ప్రాణాన్ని పెట్టాను, మరణాన్ని జయించి తిరిగి లేచి నీ పాపానికి పరిహారము చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఇంకా ఎంత కాలము నాకు దూరంగా ఉంటావు, వాయిదా వేస్తావు? ఇదిగో నీ వైపు నా చేతులు చాపుతూ ఉన్నాను. ఈ సమయములోనైనా నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని తెరవు. నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నీ కుటుంబాన్ని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని నేను చేస్తాను. నా కుమారుడా, నా మాటకు లోబడు. ఎంతకాలమో వాయిదా వేస్తావు? బహుశా ఇక్కడ ఉన్నటువంటి మనలో కొంతమంది వాయిదాలు వేస్తున్నాం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తూ ఉన్నా, ఇప్పుడు కాదు మరొక దినము వాయిదాలు వేస్తూ ఉన్నాం. వేసిన వాయిదాలు చాలు. ఇదిగో ప్రభు మరొకసారి
ఈ గొప్ప అవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆయన్ను నీ హృదయములో చేర్చుకో. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను విడువని ఎడబాయినటువంటి దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎటువంటి సమస్య కలిగి ఉన్నప్పటికీ దాని నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, అనేక మందికి నీవు దీవెనకరంగా ఉండాలని నీ దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆయన్ను నీ హృదయములో, నీ జీవితంలో చేర్చుకో. ఒకవేళ ఇప్పటికే రక్షించబడినటువంటి వ్యక్తివిగా, అనేక సంవత్సరాల నుండి మందిరానికి వెళుతూ ఉన్నటువంటి వ్యక్తివిగా ఒకవేళ ఉంటున్నప్పటికీ ఎక్కడో మన విశ్వాసములో దిగజారిపోయాం, సన్నగిల్లిపోయాం. ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయ విషయాల పట్ల శ్రద్ధ లేకుండా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటున్నాం. ప్రార్థనా జీవితాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని కార్యాలను వెనకబెడుతున్నాం. మన యొక్క ఆసక్తి, మన యొక్క కుటుంబ విషయాలే ముందు పెడుతున్నాం. దేవుని కార్యాలను అలక్ష్యము చేస్తున్నాం. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా దేవుని కార్యాలను అలక్ష్యము చేస్తే నీవు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాన్ని, మేలును మనం పొందలేం. కాబట్టి రాత్రికాల సమయంలో నిజంగా నేను రక్షించబడ్డాను. అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాను. అయినా కూడా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆత్మీయ జీవితంలో ఉండాల్సినటువంటి ఎదుగుదల లేకుండా ఉన్నాను. నా విశ్వాసములో, నా సమర్పణలో, నా ప్రార్థనా జీవితములో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడములో, దేవుని సేవలో నేను ఉపయోగపడవలసిన విధంగా నేను ఉపయోగపడలేకపోతున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సొంత విషయాల కొరకే ప్రాధాన్యతనిస్తూ ఉన్నాను. దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకుంటున్నాను. దేవునికి నేను ప్రాధాన్యతనిస్తాను. దేవుని కార్యాల కొరకే నేను ప్రయాసపడతాను. నాకున్నటువంటి సమయము, నాకున్నటువంటి వనరులు, నాకు దేవుడిచ్చినటువంటి వాటిని దేవుని కొరకు నేను వెచ్చిస్తాను. తీసుకోగలవా ఆ తీర్మానము నీ జీవితంలో? దేవుడు నిన్ను బహుగా దీవించాలి, ఆశీర్వదించాలి అని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, నిన్ను తన సాక్షిగా, తన సాధనంగా వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సంపూర్ణంగా నీ దేవునికి అప్పగించుకొనగలిగినప్పుడు, ఆయన హస్తాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని పెట్టుకొనగలిగినప్పుడు నిశ్చయంగా నీవు దేవుని చేత వాడబడతావు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. తలను వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము ఈ రాత్రికాల సమయంలో ఏ నిర్ణయము లేకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మనము మేలు పొందలేము, ఆశీర్వాదము పొందలేము. నిజంగా దేవుడు నీతో మాట్లాడి ఉన్నట్లయితే ఈ సమయంలోనే దేవునికి ఒక మాట ఇవ్వగలిగితే, ప్రభువా, నేను ఇంతకాలము కూడా నీకు లోబడకుండా ఉన్నాను, అవిధేయతలో ఉన్నాను, నేను వాయిదా వేస్తూ వచ్చాను. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా జీవితాన్ని, నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నీవు నాకు కావాలి, నీ రక్షణ నాకు కావాలి, నేను పరలోకానికి వారసుని కావాలి, నీ కుమారునిగా, కుమార్తెగా నేను ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇదిగో ప్రభు, ఉన్న పాటున నీ యొద్దకు వస్తూ ఉన్నాను. నన్ను క్షమించి నీ కుమారునిగా, కుమార్తెగా నన్ను అంగీకరించు. చిన్న ప్రార్థన నీ హృదయములో చేయగలిగితే ఈ సమయంలోనే దేవుడు నిన్ను తన బిడ్డగా, తన కుమారునిగా, కుమార్తెగా ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా అందరం కూడా కండ్లు మూసుకొని ఉంటుండగా దేవుడు మనలను దృష్టిస్తూ ఉన్నాడు. నీకు, నీ దేవునికి ఈ యొక్క విషయము వాయిదా వేయవద్దు. ఇదిగో ఈ రాత్రి దేవునికి నా హృదయాన్ని ఇస్తూ ఉన్నాను, నా జీవితాన్ని ఇస్తూ ఉన్నాను. ప్రభు నాకు కావాలి అని ఎవరన్నా కూడా అనుకుంటున్నట్లయితే
దయచేసి మీరు మీ యొక్క హస్తాన్ని ఎత్తి చూపండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాయిదా వేయవద్దు. ఇప్పటికే బహుశా అనేక మార్లు వాయిదా వేశావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉంటుండగా దేవుని మాటకు లోబడితేనే మనకు ఆశీర్వాదం. దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. దేవుని మాటకు లోబడితే మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి దీవెన, ఆశీర్వాదం. ఇదిగో ప్రభు, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ప్రభు, నన్ను అంగీకరించు. చేతులెత్తిన బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. అమ్మ, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మీ జీవితాల్లో ఆయన ప్రభువుగా ఉండునుగాక. మీ జీవితాలకు నాయకుడుగా ఉండునుగాక. ఆయన మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన నామమహిమార్థమై ఆయన జరిగించబోతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఉంటున్నారా? ఇదిగో నేను విశ్వాసములో వెనకబడిపోయాను. ప్రభువుకు చెందాల్సినటువంటి దాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. నా కొరకు, నా స్వార్థం కొరకు నేను వాడుకుంటున్నాను. దేవునికి చెందాల్సినటువంటి సొమ్ము, సమయము నా కొరకే వాడుకుంటున్నాను. ఇదిగో ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటున్నాను. దేవునికి చెందాల్సింది దేవునికి ఇస్తా. దేవునికి ప్రాధాన్యతనిస్తా. మందిరానికి ప్రాధాన్యతనిస్తా. బైబిల్కు ప్రాధాన్యతనిస్తా. ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తా. ఇంతవరకు కూడా నేను నిర్లక్ష్యం చేశాను అని కనుక నీ హృదయములో అటువంటి నేరస్థాపన నీ మనస్సాక్షి చేస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఇదిగో ప్రభు, ఇంతవరకు ఆత్మీయ విషయాల్లో వెనకబడిపోయాను, నా తీర్మానములో వెనకబడిపోయాను, నా సమర్పణలో వెనకబడిపోయాను, నా ప్రార్థనా జీవితంలో వెనకబడిపోయాను. ఇదిగో నీకు మాట వేస్తూ ఉన్నాను. ఈ సమయం నుండి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను. నీకు చెందాల్సింది నీకే సమర్పిస్తాను. ప్రభువుకు మాట ఇవ్వు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మీరు ఈ ప్రాంతాన్ని, ప్రజలను ప్రేమించి మీ దాసులను ప్రేరేపించి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ 3 దినాల పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఏ ఉద్దేశముతో ఈ యొక్క దినాలు ఏర్పాటు చేయబడ్డవో ఆ ఉద్దేశము నెరవేర్చబడ్డానికి కృప చూపించండి. ఈ స్థలానికి వస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడి ఆశీర్వదించబడి వెళ్ళడానికి కృప చూపించండి. ఈ రాత్రి కాలము ఎవరైతే తమ యొక్క హృదయాలను మీకు సమర్పించుకున్నారో ఆ బిడ్డలను మీ అందరి విశ్వాసములో బలపరచండి, స్థిరపరచండి. మీ మహిమార్థము, మీ సాక్షార్థం ముందుకు సాగడానికి మీ ఆత్మ సహాయమును దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని, ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి మీ దాసులను, వారి కుటుంబాలను, సంఘపు బిడ్డలందరినీ, మీ దాసులు యోనా అయ్యగారిని, వారి యొక్క తండ్రి పరివారం అంతటిని దీవించే మీ గొప్ప హస్తాలకు అప్పగించుకుంటూ మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.